సో మీరు ఎక్స్పెక్ట్ చేసినారా ఈ మెజారిటీ? సరే, మీరు ప్రచారం సమయంలో 2 లక్షలు 3 లక్షల మీడియా ముందు చెప్పినా చివరి వరకు చాలా టైట్ ఉన్నది, చాలా టఫ్ ఫైట్ ఉన్నది రెండు పార్టీల మధ్య అన్న చర్చ ఎక్కువగా జరిగింది. సో మీరు కూడా అంతే కష్టపడ్డారు, అంటే ఈజీగా విక్టరీ రాలేదు, కష్టం అయితే గట్టిగానే పడ్డారు. సో ఊహించరా 1,72,000 పైన మెజారిటీ వస్తుంది అని? 1,00,000 కంటే ఎక్కువ అయితే 100% ఎక్స్పెక్ట్ చేసిన. 2 లక్షలు 3 లక్షలు వచ్చే అవకాశం కూడా ఉండే, కానీ 2-3 లక్షలు దాటలేదు. 1-2 విషయాలలో కొంచెం బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ చాలా నాకు బ్యాడ్ టేస్ట్ ఇన్ ద మౌత్. ఓకే, మీరు ఈ స్థాయిలో ఇట్లా ఈ మేనేజ్మెంట్ ఇవన్నీ చేయకపోయి ఉంటారు గతంలో. అవును. అండ్ ఇంకోటి ఏంటంటే నెరేటివ్ కూడా, అది కాంగ్రెస్ అయితే మైనారిటీస్లో విషం నింపేసింది. నాకు ఎప్పుడు కూడా మైనారిటీస్ 20% మైనారిటీస్ మినిమం నాకు పడతాయి, కానీ ఈసారి మైనారిటీస్ నెత్తిలలో విషం నింపింది. వీళ్ళు వస్తే మైనారిటీస్ను అనగదొక్కుతారు, వీళ్ళు వస్తే సిఏ తెచ్చి మైనారిటీస్ అని దేశం నుంచి ఎలగొడతారు, వీళ్ళు వస్తే మైనారిటీస్ను సెకండ్ క్లాస్ సిటిజన్గా. అది చాలా సిఏ ఎవరు తెచ్చింది? ఎందుకు మీకు వేలేదా మైనారిటీస్ ఎక్కడ? అంటే మీరు కొంత దగ్గరగానే ఉంటారు కదా. కొంతమంది వేసాను కానీ చాలా మంది ఇలా విషం నింపింది దగ్గర వాళ్ళలో కూడా. ఓకే, కొన్ని జాలను అయితే ఒక బూత్లా నాకు వాళ్ళకేమో 531 ఓటు వస్తే నాకు ఒక్క ఓటు వచ్చింది. ఒక బూత్లోనా? ఒక బూత్లో. ఎక్కడ ఏరియా అది? నేను అనుకుంటా రాజేంద్ర నగర్. ఓకే. అయితే ఇప్పుడు ఇటువంటి హై పోలరైజేషన్, మతపరంగా పోలరైజేషన్ ఎప్పుడు లేకుండే, అండ్ అది దేశానికి రాష్ట్రానికి మా చేవళ్ళకు కూడా మంచిది కాదు. ఎందుకంటే మోడీ విధానము, బీజేపీ విధానము, ఆర్ఎస్ఎస్ విధానం ఏంటంటే సబ్కే సాత్ సబ్కా వికాస్. అంటే కాంగ్రెస్ పార్టీ ఈ సబ్కే సాత్ సబ్కా వికాస్ సిద్ధాంతాన్ని ఓడగొడతందుకు బాగా ప్రయత్నం చేసింది. కొన్ని చాలా సక్సెస్ఫుల్ అయింది. నేనైతే ముందుకు పోతందుకు నేను బీజేపీ ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది. సబ్కే సాత్ సబ్కా వికాస్ సిద్ధాంతంతో ముంగట పోతా. అది కాంగ్రెస్ పార్టీ అది చేసు తప్పు. అంటే ఇప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ ఒక మైనారిటీల పార్టీ అయిపోయింది. ఎందుకు? మైనారిటీలో ఉండాలి, మెజారిటీతో ఉండాలి. అది కొంచెం బాధాకరంగా. కానీ మీరు కూడా అంటే ఓట్ పోలరైజేషన్లో మీరేం తక్కువ కాదు కదా. సరే, మీరు కొండా విశ్వేశ్వరరెడ్డిగా మీరు చేయకపోయి ఉండొచ్చు, కానీ పార్టీ పరంగా అయితే ఓట్ పోలరైజేషనే కదా వ్యవహారం దేశం అంతా నడిచింది. వాళ్ళు ఏమన్నారంటే మేము రామ మందిరం కట్టించాము, కొంచెం గట్టిగా మేము మస్జిద్లను కూలగొడతాం, మీరు అనగదొక్కుతాము, మీరు ఎలగొడతాం అన్నమా అనలేదు. వాళ్ళు అన్నారు, ఎవరు? కాంగ్రెస్ అన్నది వీళ్ళు వస్తే ఎలగొడతారు, వీళ్ళు వస్తే మస్జిద్లను కూలగొడతారు, వీళ్ళు వస్తే ముస్లిమ్స్ అండ్ సెకండ్ క్లాస్ సిటిజన్గా చూస్తారు. వాళ్ళు మేము ఎప్పుడు కూడా నెగిటివ్ అనలేదు. మేమన్నాం అవును రామ మందిరం కట్టిస్తాము, భారత్ మాతాకి జై అన్నాము, జై శ్రీరామ్ అన్నాము, ఇవన్నీ కూడా అన్నాము. నెగటివ్ క్యాంపెయినింగ్ చేసింది వాళ్ళు, మేము నెగటివ్ ఏం చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ అన్నిట్లో ఎక్కువ మైనారిటీస్కి చేసింది మోడీ పథకాలే. 36% ఏంది మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉపయోగించిన వాళ్ళు, ముద్రా లోన్స్. 31% ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉపయోగించింది ముస్లిమ్స్. వాళ్ళే ఎక్కువ లాభపడ్డారు. అది మంచిది, సంతోషం మాకు. కానీ వాళ్ళ నెత్తిలో విషం నింపారు.